సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చిన్న చిన్న నటీమణులను అగ్రతారులు ఇబ్బంది పెట్టడం మనం ఎన్నోసార్లు చూసాం. కొంతమంది వారి కెరియర్ను దృష్టిలో పెట్టుకుని బయటకు వచ్చి చెప్పడానికి భయపడుతూ ఉంటారు. కానీ మరికొంతమంది ధైర్యంగా బయటకు వచ్చి న్యాయం కోసం పోరాడతారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ డాన్స్ మాస్టర్ చేతిలో మోసపోయి రోడ్డెక్కిన అసిస్టెంట్ డాన్సర్ మాస్టర్ షష్ఠీ వర్మ. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. తనను జానీ మాస్టర్ మానసికంగా శారీరకంగా వాడుకొని చివరికి మోసం చేశారని చెబుతూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటంతో జానీ మాస్టర్ వ్యవహారం కాస్త సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో రచ్చరచ్చ అయింది. దీంతో మాస్టర్ పై ఫోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. ఈ మధ్య కాలంలోని బెయిల్పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇదే తరుణంలో లైంగిక వేధింపుల కేసు గురించి తాజాగా వేధింపుల కమిటీలో కీలక సభ్యురాలుగా వ్యవహరిస్తున్నటువంటి యాంకర్ ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చింది. ఇంతకీ ఆమె ఏమన్నదయ్యా అంటే, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జానీ మాస్టర్ పై కేసు నెగ్గినట్టుగా ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. అయితే పనిచేసే ప్రదేశంలో అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురైనట్టు నిజ నిజాలు బయటపడ్డ తరువాత ఫిల్మ్ ఛాంబర్ ఇచ్చిన ఆర్డర్లకు వ్యతిరేకంగా జిల్లా కోర్టుని జానీ మాస్టర్ ఆశ్రయించారు. కానీ అన్నీ పరిశీలించిన కోర్టు జానీ మాస్టర్ వేసిన అప్లికేషన్ను తోసిపుచ్చి ఆయనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ముఖ్యంగా మహిళలు పనిచేసే ప్రదేశాలలో సేఫ్టీ ఎంతో ముఖ్యమంటూ కోర్టు చాటి చెప్పిందంటూ ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. అంతేకాకుండా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫెడరేషన్తో కలిసి పోరాటం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాసుకువచ్చింది. ఆమె పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఆమెకు సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.